మనం రోజూ పడేసే చెత్త అది ఎక్కడికి వెళ్తుంది? ఎప్పుడైనా ఆలోచించారా? మన కంటికి కనపడకుండా పోతుంది, కాని నిజానికి అది ఎక్కడికి పోదు. మన నగరాల పక్కన ఆ, పెద్ద పెద్ద చెత్త కొండలుగా పేరుకుపోతుంది. ఆ సమస్య ఎంత పెద్దదంటే ఇప్పుడు 2030 నాటికి మన నగరాలు ఏటా ఒక 165 మిలియన్ టన్నుల చెత్తను ఉత్పత్తి చేస్తాయని ఒక అంచనా. అది ఊహించుకోవడానికే కొంచెం కష్టంగా ఉంది కదా. ఈరోజు మనం భారతదేశ పట్టణ వ్యర్థాల నిర్వహణ గురించి కాస్త లోతుగా మాట్లాడుకుందాం. అంటే చెత్తను కేవలం ఒక సమస్యగా చూడటం నుండి దాన్నే ఒక సంపదగా మార్చే ఒక నిశ్శబ్ద విప్లవం ఎలా మొదలైందో చూద్దాం. మన చేతిలో ఉన్న ఇండియా సర్క్యులర్ రెవల్యూషన్ అనే ఆధారం మనకు దారి చూపిస్తుంది. ఈ ప్రయాణంలో చెత్త నుండి బంగారం ఎలా తీస్తున్నారో తెలుసుకుందాం. ఖచ్చితంగా ఇది కేవలం మన వీధులను శుభ్రంగా ఉంచడం గురించి మాత్రమే కాదు. దీనికి వాతావరణ మార్పు, మన ఆరోగ్యం, చివరికి దేశ ఆర్థిక వ్యవస్థతో కూడా చాలా బలమైన సంబంధం ఉంది. ముఖ్యంగా COP30 సమావేశం తర్వాత ప్రపంచమంతా మీథేన్ ఉద్గారాలను ఎలా తగ్గించాలని చూస్తోంది. మన చెత్త కుప్పల నుండి వచ్చేది ప్రధానంగా ఈ మీథేన్ వాయువే. కాబట్టి మన లక్ష్యం స్పష్టం: ఈ మార్పు కథను అర్థం చేసుకోవడం, ఇందులో ఉన్న అవకాశాలను, అడ్డంకులను గుర్తించి భవిష్యత్తు ఎలా ఉండబోతోందో చూడటం. సరే, అయితే ఈ కథలోకి వెళ్దాం. ముందుగా మీరు చెప్పినట్టు ఈ సమస్య ఎంత పెద్దదో కొన్ని అంకెల్లో చూస్తే మనకొక స్పష్టత వస్తుంది. 2030 నాటికి 165 మిలియన్ టన్నులన్నాం. అదే 2050 నాటికి 436 మిలియన్ టన్నులకు పెరుగుతుందట. అమ్మో! అవును, ఎందుకంటే అప్పటికి మన నగర జనాభా 800 మిలియన్లు దాటుతుంది. అంటే జనాభా పెరుగుతున్న కొద్దీ చెత్త కూడా పెరుగుతూనే ఉంటుందన్నమాట. అవును, ఆ సంఖ్యలు వినడానికి భయంగా ఉంటాయి. కానీ వాటి వెనుక ఉన్న ప్రభావం ఇంకా చాలా తీవ్రమైనది. మన పట్టణ వ్యర్థాల నుండి ఏటా 41 మిలియన్ టన్నులకు పైగా గ్రీన్హౌస్ వాయువులు వాతావరణంలోకి వెళ్తున్నాయి. 41 మిలియన్ టన్నులా? అవును, ఇందులో సింహభాగం మీథేన్దే. కార్బన్ డయాక్సైడ్ కన్నా వాతావరణాన్ని వేడెక్కించడంలో మీథేన్ చాలా రెట్లు ప్రమాదకరమైనది. అంటే మన చెత్తబుట్ట నేరుగా గ్లోబల్ వార్మింగ్కు కారణమవుతోందన్నమాట. ఇది కాకుండా నిర్మాణ వ్యర్థాల గురించి కూడా ఒక ప్రస్తావన ఉంది. ప్రతి సంవత్సరం నగరాలు దాదాపు 12 మిలియన్ టన్నుల నిర్మాణ, కూల్చివేత వ్యర్థాలను ఉత్పత్తి చేస్తున్నాయట. నిజమే. దీన్ని మనం పెద్దగా పట్టించుకోం, కానీ ఇది కూడా గాలి, నీటి కాలుష్యానికి ఒక ముఖ్య కారణం. నిజమే. ఆసక్తికరమైన విషయమేంటంటే ఈ అంకెలు మనకు కథలో ఒక భాగాన్ని మాత్రమే చెబుతాయి. ఈ చెత్త కుళ్ళిపోయి భూగర్భ జలాలను కలుషితం చేస్తోంది, గాలిలో కలిసిపోయి శ్వాసకోశ వ్యాధులకు కారణమవుతోంది. అంటే ఇది పర్యావరణ సమస్య మాత్రమే కాదు. కాదు, ఇది ఒక ప్రజారోగ్య సంక్షోభం కూడా. కాబట్టి మనం మాట్లాడుతున్నది కేవలం చెత్త గురించి కాదు, మన భవిష్యత్ ఆరోగ్యం గురించి. ఇక్కడే కథ ఒక ఆసక్తికరమైన మలుపు తీసుకుంటుంది. ఈ సమస్యలోనే పరిష్కారం వెతకడం మొదలైంది. వ్యర్థాలను ఒక శాపంగా కాకుండా ఒక వనరుగా చూడటం. ముఖ్యంగా మన ఇళ్లల్లో ఉత్పత్తి అయ్యే తడి చెత్త, అంటే సేంద్రియ వ్యర్థాలు, అవి ఒక బంగారు గనిలాంటివి. ఖచ్చితంగా. ఉదాహరణకు కంపోస్టింగ్ తీసుకోండి. మన నగరాల్లోని తడి చెత్తలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దాన్ని శాస్త్రీయంగా కంపోస్ట్ చేస్తే అది రైతులకు అద్భుతమైన ఎరువుగా ఉపయోగపడుతుంది. వారణాసిలో దీన్ని చాలా బాగా అమలు చేస్తున్నారు. అవునా? ఎలా? అక్కడ మార్కెట్ డెవలప్మెంట్ అసిస్టెన్స్ MDA అనే ఒక పథకం కింద తయారైన సేంద్రియ ఎరువుపై టన్నుకు 1500 రూపాయల సబ్సిడీ ఇచ్చి మరీ రైతులకు అమ్ముతున్నారు. ఓ, అంటే రైతులకు తక్కువ ధరకే ఎరువు దొరుకుతుంది. అవును, నగరం చెత్త సమస్య తీరుతుంది. ఒకే దెబ్బకు 2 పిట్టను అన్నమాట. వావ్, ఇది చాలా బావుంది. ఇది కాకుండా బయోమీథేనేషన్ అనే పదం కూడా తరచూ వింటున్నాం. అదేంటసలు? అది ఇంకా అద్భుతమైన సాంకేతికత. తడి చెత్తను ఆక్సిజన్ లేని వాతావరణంలో కుళ్ళిపోయేలా చేస్తే దాని నుండి మీథేన్ వాయు ఉత్పత్తి అవుతుంది. ఈ గ్యాస్ను శుద్ధి చేసి కంప్రెస్డ్ బయోగ్యాస్ లేదా CBGగా మారుస్తారు. ఇది మనం వాహనాల్లో వాడే CNG లాంటిదే. ఒక్క నిమిషం, అంటే మన వంటింటి చెత్తతో బస్సులు నడపవచ్చా? ఇది నమ్మశక్యంగా లేదు. నమ్మాలి. ఇండోర్ నగరం దీని చేసి చూపించింది. ఆసియాలోనే అతిపెద్ద బయోమీథెనేషన్ ప్లాంట్ను అక్కడ ఏర్పాటు చేశారు. ఎంత పెద్దది? రోజుకు 550 టన్నుల తడి చెత్తను ప్రాసెస్ చేసి దాని నుండి వచ్చే గ్యాస్తో 100 కొద్దీ సిటీ బస్సులను నడుపుతున్నారు. అద్భుతం. ఒక్కసారి ఆలోచించండి, చెత్త రవాణాకు అయ్యే ఖర్చు పోయి అదే చెత్త ఎప్పుడూ రవాణాకు ఇంధనంగా మారింది. ఇది కదా అసలైన సర్క్యులర్ ఎకనామీ.
ఇది వింటుంటే చాలా ఆశాజనకంగా ఉంది. అంటే పెద్ద నగరాల్లో ఇలాంటి పెద్ద ప్లాంట్లు పెడితే ఈ సమస్యను పరిష్కరించవచ్చన్నమాట. పెద్ద ప్లాంట్లు ఒక మార్గం, కానీ అదొక్కటే మార్గం కాదు. కొన్నిసార్లు చిన్న, వికేంద్రీకృత పరిష్కారాలు ఇంకా ప్రభావవంతంగా పనిచేస్తాయి. కేరళలోని ఆలప్పుడ దీనికి మంచి ఉదాహరణ. అక్కడ ఏం చేశారు? అక్కడ చెత్తనంతా ఒకే చోట చేర్చకుండా వార్డు స్థాయిలోనే ఇండ్లలోనే చిన్న చిన్న కంపోస్టింగ్ యూనిట్లు ఏర్పాటు చేశారు. దీనివల్ల చెత్తను లారీల్లో వేసుకుని డంప్యార్డ్కు తరలించే ఖర్చు, కాలుష్యం రెండూ ఆగిపోయాయి. శ్రీనగర్, పట్టణంలోని కొన్ని హోటళ్లైతే తమ వంటగది వ్యర్థాలను 100% తమ ఆవరణలోనే ప్రాసెస్ చేసుకుంటున్నాయి. దీన్నే జీరో వేస్ట్ మోడల్ అంటారు. మరి ఈ మార్పు వల్ల పర్యావరణ ప్రయోజనాలే కాకుండా సామాజికంగా కూడా ఏమైనా మార్పు వస్తుందా? తప్పకుండా. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. ఇప్పటివరకు చెత్త ఏరడం అనేది ఒక అసంఘటిత రంగం. వాళ్లకు ఎలాంటి గౌరవం, భద్రత ఉండేది కాదు. కానీ ఈ కొత్త వ్యవస్థలో వాళ్లనే అధికారికంగా ఈ కంపోస్టింగ్, రీసైక్లింగ్ యూనిట్లలోకి తీసుకుంటున్నారు. ఓ, మంచిది. వాళ్లకు గౌరవప్రదమైన పచ్చ ఉద్యోగాలు లభిస్తున్నాయి. అరుణాచల్ ప్రదేశ్లో గ్రీన్ రోయింగ్ అనే ఒక స్వయం సహాయక బృందం మొత్తం కంపోస్టింగ్ కార్యకలాపాలను నడపడం దీనికొక చక్కటి ఉదాహరణ. వాళ్ల జీవితాల్లో ఇదొక పెద్ద మార్పు. ఇవన్నీ అద్భుతమైన ఉదాహరణలు. ఇండోర్, ఆలప్పుళ, వారణాసి ఇలా అక్కడక్కడ విజయవంతమైన ప్రయోగాలు జరుగుతున్నాయి. కానీ వీటిని దేశవ్యాప్తంగా ఒక ఉద్యమంలా ఎలా తీసుకువెళ్తున్నారు? దీని వెనుక ఉన్న ప్రభుత్వ యంత్రాంగమేమిటి? దీని వెనుక ఉన్న అసలు చోదక శక్తి స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ 2.0. ఇది కేవలం మరుగుదొడ్ల నిర్మాణం గురించి మాత్రమే కాదు, చెత్తరహిత నగరాలు అంటే గార్బేజ్ ఫ్రీ సిటీస్ సృష్టించడం దీని ప్రధాన లక్ష్యం. దీనికోసం జీఎఫ్సీ ఫ్రేమ్వర్క్ అనే ఒక స్టార్ రేటింగ్ వ్యవస్థను తీసుకొచ్చారు. స్టార్ రేటింగ్ హోటళ్లకు ఇచ్చినట్లు నగరాలకా? ఆసక్తికరంగా ఉంది. అదెలా పనిచేస్తుంది? అవును. ఒక నగరం చెత్తను ఎంత బాగా వేరుచేస్తోంది, ఎంత శాతం ప్రాసెస్ చేస్తోంది, వాళ్ల డంప్యార్డ్లు ఎలా ఉన్నాయి, ఇలాంటి ఎన్నో అంశాల ఆధారంగా 1 స్టార్ నుండి 7 స్టార్ వరకు రేటింగ్ ఇస్తారు. ఇది నగరాల మధ్య ఒక ఆరోగ్యకరమైన పోటీని సృష్టిస్తోంది. మా నగరం 5 స్టార్, మరి మీ నగరం అనే భావన మేయర్లలో, అధికారుల్లో వస్తోంది. గ్రేట్! నవీ ముంబై, సూరత్ వంటి నగరాలు 100% చెత్తను శాస్త్రీయంగా ప్రాసెస్ చేస్తూ 7 స్టార్ హోదాను కూడా సాధించాయి. సరే, కొత్తగా వచ్చే చెత్తను ప్రాసెస్ చేస్తున్నారు. మరి ఇన్నేళ్లుగా పేరుకుపోయిన ఆ చెత్తకొండల సంగతేంటి? ఢిల్లీలోని గాజీపూర్ డంప్యార్డెత్తు తాజ్మహల్ను దాటిపోయిందని ఎక్కడో చదివాను. వాటినేం చేస్తున్నారు? మంచి ప్రశ్న. వాటికోసమే డంప్ సైట్ రిమీడియేషన్ అనే కార్యక్రమం చేపట్టారు. రిమీడియేషన్ అంటే ఆ పాత చెత్తదిబ్బలను బయోమైనింగ్ అనే ప్రక్రియ ద్వారా తవ్వి అందులోని ప్లాస్టిక్, మట్టి, లోహాలు వంటి వాటిని వేరు చేస్తున్నారు. వేరు చేసిన వాటిని రీసైక్లింగ్కు, రోడ్ల నిర్మాణానికి వాడుతున్నారు. ఆ విధంగా ఆ చెత్తకొండలను కరిగించి విలువైన భూమిని తిరిగి స్వాధీనం చేసుకుంటున్నారు. మీరు చెప్పిన ఢిల్లీలోని ఘాజీపూర్, భల్స్వా, ఓఖ్లా డంప్యార్డ్లలో రోజుకు 25,000 మెట్రిక్ టన్నుల పాత చెత్తను ఈ పద్ధతిలోనే ప్రాసెస్ చేస్తున్నారు. ఇదొక భారీ ఇంప్రెస. ఈ మిషన్ కేవలం మౌలిక సదుపాయాలు, సాంకేతికతపైనే దృష్టి పెడుతుందా, లేక ప్రజల ప్రవర్తనలో మార్పు తీసుకురావడానికి కూడా ప్రయత్నిస్తోందా? ఇది చాలా కీలకం. స్వచ్ఛ భారత్ మిషన్ విజయం దాని జన్ ఆందోళన్ అంటే ప్రజా ఉద్యమం అనే భావనలోనే ఉంది. తడి, పొడి, హానికరమైన చెత్తను ఇళ్లలోనే వేరుచేయడమనేది ప్రజల అలవాటుగా మారాలి. దీనికోసం చాలా ప్రచార కార్యక్రమాలు చేస్తున్నారు. మిజోరంలో అడాప్ట్ ఏ డస్ట్బిన్ అనే పథకం ద్వారా ప్రజల భాగస్వామ్యంతో దాదాపు 100% చెత్త విభజనను సాధించారు. వావ్! దానికి ఇదంతా చాలా బావుంది. ఒకవైపు మంచి టెక్నాలజీ, మరోవైపు ప్రభుత్వ ప్రోత్సాహం అంతా సవ్యంగానే ఉన్నట్లు అనిపిస్తుంది. కాని వాస్తవంలో ఈ ప్రయాణం ఇంత సులభంగా ఉండదు కదా. ఈ వ్యవస్థ ఎక్కడ విఫలమవుతోంది? అసలు అడ్డంకులు ఎక్కడెదురవుతున్నాయి? ఖచ్చితంగా సవాళ్లు చాలా ఉన్నాయి. అన్నింటికన్నా పెద్ద సవాళ్లు మనం ఇందాకనుకున్నదే, చెత్తను మూలం వద్ద అంటే ఇళ్లల్లోనే వేరు చెయ్యకపోవడం. సుప్రీంకోర్టే గుర్గావ్ లాంటి నగరంలో 20% కన్నా తక్కువ ఇళ్లల్లో చెత్తను వేరుచేస్తున్నారని వ్యాఖ్యానించింది. దానివల్ల వచ్చే నష్టమేంటి? అంతా కలిపి పడేస్తే తర్వాత మున్సిపాలిటీ వాళ్లే వేరు చేసుకోవచ్చు కదా. అడే అసలు సమస్య ఉంది. ఒక్కసారి తడి చెత్త, పొడి చెత్తతో కలిస్తే ఆ పొడి చెత్తలోని కాగితం, కార్డ్బోర్డ్ లాంటి రీసైకిల్ చేయగల వస్తువులు పాడైపోతాయి. వాటి విలువ పోతుంది.
ఇక వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ల సంగతి సరేసరి. ఈ ప్లాంట్లలో చెత్తను కాల్చి విద్యుతుత్పత్తి చేస్తారు. అవును. కానీ మన దేశంలో వచ్చే చెత్తలో తడి చెత్త శాతం ఎక్కువ కాబట్టి దానికి కెలోరిఫిక్ వాల్యూ తక్కువగా ఉంటుంది. అంటే అది సరిగా మండదు. కలగలిపిన చెత్తను ఈ ప్లాంట్లకు పంపడం వల్ల అవి పూర్తి సామర్థ్యంతో పనిచెయ్యక నష్టాల్లో నడుస్తున్నాయి. అర్థమైంది. అంటే వ్యవస్థ యొక్క మొదటి అడుగే తప్పుగా పడితే ఆ తర్వాత వచ్చే ప్రక్రియలన్నీ విఫలమవుతాయన్నమాట. ప్లాస్టిక్ వ్యర్థాల గురించి కూడా చాలా ఆందోళన ఉంది కదా. అవును, ప్లాస్టిక్ అనేది ఒక ప్రత్యేకమైన సవాలు. ముఖ్యంగా చిప్స్ ప్యాకెట్లు, బిస్కెట్ కవర్ల వంటి బహుళ పొరల ప్లాస్టిక్, అంటే మల్టీలేయర్డ్ ప్లాస్టిక్. దాన్ని రీసైకిల్ చేయడం సాంకేతికంగా చాలా కష్టం, ఖర్చుతో కూడుకున్నది. అందుకే అవి ఎక్కువగా రోడ్ల పక్కన, కాలువల్లో కనిపిస్తుంటాయి. కరెక్ట్. ఇక నిర్మాణ వ్యర్థాల సంగతి చూస్తే వాటిని అక్రమంగా ఎక్కడ పడితే అక్కడ, ముఖ్యంగా చెరువుల్లో, ఖాళీ స్థలాల్లో పారేస్తున్నారు. కాగ్ ఆడిట్ ప్రకారం దేశంలోని 70% పట్టణ స్థానిక సంస్థల దగ్గర ఈ వ్యర్థాల కోసం ప్రత్యేక సేకరణ కేంద్రాలు కూడా లేవట. అంటే చట్టాలు, నిబంధనలు ఉన్నా వాటిని అమలు చేసే వ్యవస్థలు బలహీనంగా ఉన్నాయన్నమాట. మున్సిపాలిటీల పాత్ర ఇక్కడ చాలా కీలకం కదా. వాళ్ళు ఈ సవాళ్లను ఎదుర్కోగలుగుతున్నారా? ఇది మరో పెద్ద అడ్డంకి. చాలా మున్సిపాలిటీల దగ్గర నిధుల కొరత, నైపుణ్యమున్న సిబ్బంది కొరత స్పష్టంగా కనిపిస్తోంది. ఉదాహరణకు, నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం ఉత్తరప్రదేశ్లోని చిన్న నగరాల్లో బయోమిథనేషన్ యూనిట్లను ఏర్పాటు చేసినా వాటిని సాంకేతికంగా సరిగ్గా నడపడానికి అవసరమైన శానిటరీ ఇన్స్పెక్టర్లు లేరు. అంటే హార్డ్వేర్ ప్లాంట్లు నిర్మిస్తున్నాం, కానీ దాని నడిపే సాఫ్ట్వేర్, మానవ వనరులు మీద దృష్టి పెట్టడం లేదు. సరిగ్గా చెప్పారు. ఇది కాకుండా మార్కెట్ పరంగా కూడా కొన్ని సమస్యలున్నాయి. ఉదాహరణకు, నగరాల్లో తయారైన కంపోస్ట్కు గిరాకీ ఎలా ఉంది? అది చాలా ఆచరణాత్మకమైన సమస్య. కొన్నిసార్లు సరిగ్గా వేరుచేయని చెత్తతో కంపోస్ట్ చేయడం వల్ల ఆ ఎరువులో ప్లాస్టిక్ ముక్కలు, గాజు పెంకులు లాంటివి కలిసిపోతున్నాయి. దాని నాణ్యత దెబ్బతింటోంది. దాంతో రైతులు దాని కొనడానికి ఇష్టపడటం లేదు. వాళ్లకు తమ నేల పాడవుతుందేమోనన్న భయం. కాబట్టి మనం ఉత్పత్తిని పెంచడమే కాదు, దాని నాణ్యతను, దానిపై రైతులకు నమ్మకాన్ని కూడా పెంచాలి. సరే, ఇన్ని సవాళ్లున్నప్పుడు ముందుకు వెళ్లే మార్గమేంటి? వీటన్నిటినీ ఎలా అధిగమించాలి? కేవలం చట్టాలను కఠినంగా అమలు చేస్తే సరిపోతుందా? చట్టాల అమలు ఖచ్చితంగా అవసరం. నిర్మాణ వ్యర్థాల నిర్వహణ నియమాలు 2025 లాంటివి ఉన్నాయి. వాటిని పటిష్టంగా అమలు చేసి జవాబుదారీతనం పెంచాలి. కాని అంతకంటే ముఖ్యంగా మనం ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ లేదా ఈపీఆర్ అనే విధానాన్ని సమర్థవంతంగా అమలు చెయ్యాలి. ఈపీఆర్ అంటే ఏమిటి? అది వినియోగదారులకు ఎలా సహాయపడుతుంది? ఈపీఆర్ అంటే ఒక వస్తువును ఉత్పత్తి చేసే కంపెనీయే ఆ వస్తువు జీవితకాలం పూర్తయ్యాక దాన్ని తిరిగి సేకరించి రీసైకిల్ చేసే బాధ్యత తీసుకోవడం. ప్రస్తుతం ఇది ప్లాస్టిక్కు మాత్రమే పరిమితంగా ఉంది. దీన్ని పాతబట్టలు, ఎలక్ట్రానిక్ వ్యర్థాలు ఇలా అన్నింటికీ విస్తరించాలి. ఓ, అప్పుడు కంపెనీలు సులభంగా రీసైకిల్ చేయగల వస్తువులను తయారు చేయడంపై దృష్టి పెడతాయి. ఖచ్చితంగా. సమస్య మూలాల్లోకి వెళ్లాలన్నమాట. అలాగే పరిష్కారాలు కూడా విడివిడిగా కాకుండా ఒకదానితో ఒకటి ముడిపడి ఉండాలి. అవును. ఉదాహరణకు, మనం చెత్త గురించే కాకుండా మురుగునీటి గురించి కూడా ఆలోచించాలి. నాగ్పూర్లో మురుగునీటిని శుద్ధి చేసి ఆ నీటిని పరిశ్రమలకు అమ్ముతున్నారు. అద్భుతం. దీనివల్ల మంచినీటి వాడకం తగ్గింది, మురుగునీటి సమస్య కూడా తీరింది. అలాగే ఇండియా సిటీస్ కోయలేషన్ ఫర్ సర్క్యులారిటీ C3 వంటి వేదికల ద్వారా నగరాల మధ్య జ్ఞానాన్ని పంచుకోవాలి. ఇండోర్ విజయం నుండి వరంగల్ నేర్చుకోవాలి, విశాఖపట్నం మోడల్ నుండి విజయవాడ స్ఫూర్తి పొందాలి. చివరిగా, ఈ మొత్తం ప్రక్రియలో పౌరులుగా మన పాత్ర ఏంటి? మనల్ని భాగస్వాములను చేయటానికి ఏమైనా మార్గాలున్నాయా? ఇది అత్యంత కీలకం. ప్రజల భాగస్వామ్యం లేకుండా ఇది విజయవంతం కాదు. చెత్తను సరిగ్గా వేరుచేసే ఇళ్లకు, అపార్ట్మెంట్లకు యూజర్ ఫీజులో రాయితీలివ్వడం లాంటి ప్రోత్సాహకాలు ఇవ్వాలి. మంచి ఆలోచన. లేదా వారికి కార్బన్ క్రెడిట్స్ లాంటివి ఇవ్వాలి. అప్పుడు ప్రజలు దీన్ని ఒక భారంగా కాకుండా ఒక బాధ్యతగా, ఒక ఆదాయ వనరుగా కూడా చూసే అవకాశముంది. అప్పుడు వాళ్లు కేవలం నియమాలను పాటించేవారిగా కాకుండా ఈ మార్పులో నిజమైన వాటాదారులుగా మారతారు. ఈరోజు చర్చ నుండి స్పష్టంగా అర్థమవుతున్న విషయమొకటి ఉంది. భారతదేశ పట్టణ వ్యర్థాల సమస్య ఒక పెద్ద సవాలే కావచ్చు. కాని అదే సమయంలో సుస్థిర అభివృద్ధికి, కొత్త ఆవిష్కరణలకు ఇదొక గొప్ప అవకాశం కూడా.
వ్యర్థాలను ఒక సమస్యగా, ఒక భారంలా చూడటం మానేసి, దానిని ఒక వనరుగా, ఒక సంపదగా చూసే దృక్పథం వస్తే పరిష్కారాలు వాటంతటవే వస్తాయి. ముగించే ముందు వినేవారి కోసం ఒక ఆలోచనను వదిలివెళ్తున్నాను. ఈరోజు మనం చర్చించినవన్నీ చెత్త ఉత్పత్తి అయిన తర్వాత దాన్ని ఎలా నిర్వహించాలి అనే దాని గురించే. కానీ అసలు వ్యర్థాలు ఉత్పత్తి కాకుండానే నిరోధించడంలో ఒక వినియోగదారుడిగా మన పాత్ర ఎంత? మనం వస్తువులు కొనేటప్పుడే వాటి ప్యాకేజింగ్ గురించి, వాటి జీవితకాలం గురించి ఆలోచిస్తున్నామా? వస్తువులను తయారు చేసే డిజైన్ దశలోనే మార్పులు తీసుకురావడం గురించి కంపెనీలు ఎందుకు ఆలోచించకూడదు? కేవలం వ్యర్థాలను బాగా నిర్వహించడం నుండి అసలు తక్కువ వ్యర్థాలను ఉత్పత్తి చేసే సమాజం వైపు మన ప్రయాణం ఎప్పుడూ ఎలా మొదలవుతుంది? దీని గురించి ఆలోచించండి.